హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఇన్వర్టర్ బ్యాటరీ ఫిట్టింగ్ చేయడానికి వెళ్తున్నాము. బ్యాటరీ ఫిట్టింగ్ వచ్చేసి ఇన్వర్టర్ బ్యాటరీ ఫిట్టింగ్ వచ్చేసి మరిగూడెం విలేజ్లో నల్గొండలో. సో అది ఇన్వర్టర్ బ్యాటరీ ఫిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇన్వర్టర్ కెపాసిటీ వచ్చేసి 1125 వాట్స్, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 150H టాల్ ట్యూబ్లర్. ఇది బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ మనం ఇప్పుడు పోతుంది. బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్ కంటే మళ్ళీ ఒక 30-40 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి. సో పోతున్నాము. 1125 వాట్స్ ఇన్వర్టరు, 150H బ్యాటరీ, టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ. ఇది ఇన్వర్టర్ వచ్చేసి 42 months వారంటీ ఉంటుంది. మనకు ఇన్ వారంటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదన్నా మనం కంప్లైంట్ రైజ్ చేస్తే కంపెనీ నుంచి వచ్చి చూసి వెళ్తారు. అంటే మ్యాక్సిమం చిన్నవి ఉంటాయి. ఫ్యూజ్ ట్రిప్ అయితే అది మనకు వెనకాలలో ఉంటుంది, మనకు బటన్ ప్రెస్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. కాకపోతే ఇంకేదైనా మేజర్ ప్రాబ్లం ఉండి ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల లోపల ఏదైనా బోర్డులో ప్రాబ్లం ఉండి మనం పోయినా కానీ 42 monthsలో మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అవుతుంది. కంపెనీ నుంచి వచ్చి చేసి వెళ్తారు. ఇది వచ్చేసి కంటైనర్లో ఫిట్ చేస్తున్నాం మనము. ఇది బ్యాటరీ ఎక్సైడ్ హోమ్ ఇన్వా మాస్టర్ IMTT 1500 అని ఉంటుంది. అంటే 150H బ్యాటరీ అనమాట. ఇది అది లోపల కొంచెం వైరింగ్ లేకుండా సో వైరింగ్ చేస్తున్నారు. ఇదే కంటైనర్. అది కంటైనర్ మీకు లోపల కూడా చూపిస్తాను. డబల్ రూమ్స్ ఉన్నాయి దీనికి. ఒక రూమ్ ఇక్కడ, ఒక రూమ్ లోపల ఉంది కంటైనర్కి. కొంచెం వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే. ఇంకేమైనా కరెక్షన్స్ నేను చేసుకోవాలనుకుంటే కూడా కింద కమెంట్ చేయండి. అంటే మీకు పర్ఫెక్ట్గా లేదు అనిపించింది, నేను ఇంప్రూవ్ అవ్వాలనుకున్నానంటే అది కొంచెం మెన్షన్ చేయండి కమెంట్స్లో. నేను కొంచెం బెటర్మెంట్గా ట్రై చేసి ఇంకా మంచి వీడియోస్ చూస్తాను. 1125 ఇన్వర్టర్. ఈ ఇన్వర్టర్ మీద మనకు లోడ్ ఏమేమి వస్తుంది అంటే జనరల్గా 4 లైట్లు, 4 ఫ్యాన్లు, ఒక టీవీ ఆర్ సిస్టమ్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 150H టాల్ ట్యూబ్లర్ బ్యాటరీ. ఇది నార్మల్ షార్ట్ ట్యూబ్లర్ ఉంటుంది, టాల్ ట్యూబ్లర్ ఉంటుంది. టాల్ ట్యూబ్లర్ అంటే కొంచెం పొడవు ఉంటుంది బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చెప్పిన లోడ్ అయితే మనకు 4 hours ఈజీగా బ్యాకప్ వస్తుంది. అంటే అన్నీ యూజ్ చేస్తే మనం 4 ఫ్యాన్స్, 4 లైట్స్, ఒక టీవీ ఆర్ సిస్టమ్ యూజ్ చేస్తే కంటిన్యూస్గా మనకు 4 hours బ్యాకప్ వస్తుంది. మనం తక్కువ యూజ్ చేసుకుంటే మనకి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు మనం లెఫ్ట్ టర్మినల్ ఫిట్ చేస్తున్నాము, నెగిటివ్ది ఫిట్ చేసుకొని టైట్ చేసుకోవాలి ఖచ్చితంగా, కంపల్సరీ. ఫుల్ టైట్ చేసుకుంటే మనకు పవర్లో ఫ్లక్చుయేషన్స్ అనేవి ఏమి ఉండవు. లేదంటే ఫ్లక్చుయేషన్స్ అయిపోతుంది. ఫుల్ టైట్ చేసుకోవాలి. దానికి 30 నెంబర్ పాన్ వస్తుంది. 30 నెంబర్ పాన్తో ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. మనకి 13 బిట్ వస్తుంది. నెక్స్ట్ పాజిటివ్, నేను చెప్పిన పాజిటివ్ ఫిట్ చేసేటప్పుడు లైట్గా స్పార్క్ వస్తుంది. ఏం కాదు, షార్ట్ కొట్టడు, ఎలాంటిది ఏమి ఉండదు. సేమ్ దానికి మనం 13 నెంబర్ బిట్ ఫిట్ చేసి మనం పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు జనరల్గా ఇక్కడ ఏం లోడ్ వాడుతున్నామంటే ఈ కంటైనర్లో అన్నకి టాటెక్స్ ప్రింటరు అండ్ వెయిట్ మిషన్ లోడ్ ఉంది. ఇది మార్బుల్ షాప్. ఇది మార్బుల్ అంటే బండల్ షాపు, బండాలు సిమెంట్ షాప్. ఇది మనకి వెయిట్ మిషన్కి ఉంది. ఆ వెయిట్ మిషన్ 100 tons వెయిట్ మిషన్ ఉంది. డాటెక్స్ ప్రింటర్ ఉంది, 2 లైట్లు, ఒక ఫ్యాను, ఇంకా CC కెమెరాస్ ఉన్నాయి దీని మీద లోడు. సో వాటర్ క్యాప్ ఫిట్ చేసినాం కదా, అది వాటర్ లెవెల్ అనమాట. ఇప్పుడు వెనకాల మనం ఇది ఫిట్ చేస్తున్నాము. ఇన్వర్టర్ వైరింగ్ చేసింది. మళ్ళీ ఇన్వర్టర్ కింద ఉన్న ప్లగ్ వచ్చేసి మనం పైన ఫిట్ చేస్తాము. ఫిట్ చేసిన తర్వాత మనం ఆన్ చేస్తే మనకు మెయిన్ ఆన్ ఛార్జింగ్ అని వస్తుంది. ఇక ప్లగ్ పెట్టి మనం స్విచ్ ఆన్ చేసినాము. నెక్స్ట్ మనకు మెయిన్ ఆన్ ఛార్జింగ్ అని వచ్చిందా. నెక్స్ట్ అక్కడ మనం అన్నకి చెప్పినాము అది ఆఫ్ చేయమని. ఆఫ్ చేస్తే ఇక UPS ఆన్ వచ్చి బ్యాకప్ అనేది ఆన్ అవుతుంది.